జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, రామ్కోటి గారికి, నరేందర్ గౌడ్ గారికి, ఐలేష్ యాదవ్ గారికి, మీ రామ్మూర్తి గారికి, సిద్ధేశ్వర్ గారికి చాలా మంది ప్రముఖులు వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున ఈ ఉద్యమంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని చూస్తే తెలంగాణ ఉద్యమంలో మించి వచ్చేటట్టు అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమం లోపల ఎందుకంటే రాజారాం యాదవ్ తెలంగాణ ఉద్యమం లోపల ప్రముఖ పాత్ర వహించినాడు. చాలా సాహసవీరుడు, దూసుకొని పోయిండు, బస్సుగాలు పెట్టిండు, అసెంబ్లీ వీధికి దూసుకుపోయిండు. నేను 1978లో 2000 మంది పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, అందరికి స్కాలర్షిప్ ఇవ్వాలని అసెంబ్లీలో నుంచి తుక్కుతుకు కొట్టాడు. అట్లాంటి ఘటన మళ్ళీ చేసిండు అక్కడ. అందుకే ఈ ఉద్యమము నూతన పంథాలోకి పోతుంది. బీసీ ఉద్యమము సాంప్రదాయక ఉద్యమాలను చేస్తున్నాం మేమందరం. ఎందుకంటే అందరు పైన ఎవరు లేరు మనకు. కానీ ఈసారి ఉద్యమం కొత్త పుంతాల్లోకి మిలిటరీ ఉద్యమం జరుగుతుంది. పాలక వర్గాన్ని అగ్రకుడు బాగున్నాను మెడలు అంటే మన వాట మనం తీసుకుంటామనే ఆత్మవిశ్వాసం నాకు ఈరోజు వస్తుంది. ఎందుకంటే తరతరాలుగా బీసీలను వాళ్ళందరూ ఓటర్గానే చూస్తున్నారు తప్ప ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా ఈ సందర్భాన్ని బట్టి ఇప్పటికీ చాలా టైం అయింది. ఈ పంచాయతీ రిజర్వేషన్ల విషయంలో 2 కీలక అంశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైనా అభిమానులు ఉండొచ్చు కానీ ఆయన బీసీ రిజర్వేషన్లు పెంచాలనే ఆలోచన ఆయనకు లేనట్టు ఉదాహరణగా కనిపిస్తుంది. ఎన్నికలై 9 నెలలకు దగ్గర వస్తుంది, ఇంతవరకు జనాభా లెక్కలు లేవు, రిజర్వేషన్ పెంచవు. 2 సందర్భాలలో ఆయన ప్రవర్తించిన తీరు చాలా అమానకంగా ఉంది. వెంబడే ఎన్నికలు రాందడే లోకల్ బాడీ రిజర్వేషన్ పెడతాను. ఎట్లా పెడతావు? పెంచకుండా వార్నింగ్ ఇస్తే బీజీ సంఘం వార్నింగ్ ఇస్తే జన వెనక్కి జరిగాడు. మళ్ళీ ఈ మధ్య 3 పెట్టి రిజర్వేషన్లు పెంచాలని ఉంది కానీ జనాభా లెక్కలు లేకపోతే 10. ఇంకోటి ఏంటంటే బీసీ ప్రధానమంత్రిగా ఉంటాడు ఆయన, కానీ ఒక్క బీసీ శాఖ లేదు, బీసీ పోర్ట్ఫోలియో లేదు, పోర్ట్ఫోలియో కూడా ఇవ్వలేని శాఖ మంత్రి ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడు. అన్న అంటాడు, మా లింగన్న యాదవ్ ఎప్పుడు గుర్తు చేస్తాడు, కృష్ణన్న కూడా అంటాడు, అడవుల్లో పులులకు కూడా లెక్కున్నాయట, చిరుత పుల్లలు లెక్కుంటాయి, శివ ఉంటాయి, కానీ మన జనాభాకు మాత్రం కులగణన వేయడానికి కులం జనాభా ఎంత, ఏ కులం ఎంత తీసుకోవడం జరిగింది. అన్ని పార్టీలని ఆ రోజు ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కానీ, బీజేపీలో కానీ, కమ్యూనిస్టులు కానీ అందరూ కూడా తమ వైఖరి చెప్పడం జరిగింది. ఇలా అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి, అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలా తీర్మానం రావడము మనకు చాలా ధైర్యము, శక్తిని ఇస్తుంది. అందులో వినయ్ గారు వచ్చింది, విఎన్ మంత్ అన్న కూడా వచ్చేది ఉండే. మనం అన్ని పార్టీలు పిలిచి అందరితోటి ఐక్యంగా ఉద్యమం చేద్దాము. మన మిత్రులు అన్న శ్రీనివాస్ గౌడ్ అన్న మాట్లాడుతాడు, తర్వాత కృష్ణ మనకు దీక్షను విరిగిపోయేస్తాడు. ఎవరు కూడా అనేదా భావించద్దు. పరిచయం చేస్తాను. ఏటిగడ్డ అరుణక్క, చాపకుర్తి కుమార్ గాడికి గారు, అట్లా చాపర్తి కుమార్ గాడికి గారు, అట్లాగే మా మొదటి నుంచి కూడా ఉద్యమంలో ఇలా బీసీ ఉద్యమం చాలా అయినప్పటి నుంచి మరి నాకు వెనుక ఉండి ఈ ఉద్యమంలో సపోర్ట్ చేసినటువంటి మా మేకల కృష్ణన్న జర్నలిస్ట్ ఫోరం ఒకసారి పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే లొడంగి గోవర్ధన్ అడ్వకేట్ నుంచి వారు కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మా మహేష్ గౌడ్ అన్న, దేశీ మహేష్ గౌడ్ అన్న వారు కూడా, మరి కుంగర నరహరన్న, కేటల ప్రసాద్ చెప్పినంత ముందే అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు మన శ్రీనివాస్ గౌడ్ అన్న, అట్లాగే భిక్షపతి గౌడ్ గారు, వారికి కూడా ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున ఎవరు కూడా అన్యతగా భావించద్దు. అక్కలు, అన్నల, తమ్ములు అందరూ నాయకులే. ఇలా వందలాది మంది జిల్లాల నుంచి వచ్చిన నాయకులు కూడా మరి కింద కూర్చున్నారు, మరి మనతో పాటు భాగస్వామ్యులు. ఈ పెద్ద మీటింగ్, పెద్ద ప్రోగ్రామ్, ఎందుకంటే మనం అందరము ఒక వేదిక మీదకి రావడము, ఇన్ని సంఘాలు కలిసి రావడం అనేది మామూలు విషయం కాదని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మాజీ మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమకారులు, మన బీసీ నాయకుడు, మన ప్రియతమ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ అని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాను. మిత్రులారా, కొంచెం మనకు కొబ్బరి పొడి వాటర్ నిమ్మరసం తీసుకుని రెడీ చేయాలి మీరు పిల్లలు. విద్యార్థి నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఐక్యం చేసి మరి ఆనాడు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి నేడు బీసీ ఉద్యమంలో పాల్గొన్నట్టు మా తమ్ముడు రాజారాం యాదవ్ గారు నిరంతరం చిన్ననాటి నుండే
బీసీ అంటేనే ఆర్ కృష్ణన్న, అంటే ఆర్ కృష్ణన్న పేరే బీసీ కృష్ణన్నగా పేరు వచ్చేటట్లు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఈ వయసులో కూడా పోరాటంలోనే ఉన్నాడు. ఇంకా మరి జాతికి, బీసీ జాతికి అంకితమైనటువంటి ఆర్ కృష్ణన్న గారికి, మరి గౌరవనీయులు మా సహచర ఉద్యమకారుడు చీఫ్ విప్ మాజీ మా అన్న వినయ్ భాస్కర్ గారికి, సోదరుడు, మరి ఈ మధ్యకాలంలో ఒక బీసీ ఏజెండానే నాకు లాస్ట్ అంతకన్నా ఏం లేదు అని చెప్పి అన్నీ చూసిన బీసీ రాజ్యం రావాలంటే మనం త్యాగం చేయాల్సింది. ఏదో ఒక జర్నలిస్ట్గా చేసిన, ఎన్నో చేసిన, మంచి చెడులు అన్నీ చేసిన, కానీ చివరగా బీసీల గురించి నేను పాటు పడతా అని చెప్పి మరి ఒక లైన్ తీసుకొని ఈరోజు పాల్గొంటున్నటువంటి ఎమ్మెల్సీ మల్లన్న గారికి, ఇంకా సంఘ నాయకులు పెద్దలు సిద్ధరామయ్య గారికి క్షమించాలా, మా అరుణక్క, ఇంకా మా అక్కలకు, మా అన్నలకు, తమ్ముళ్ళకు సమయం లేదు కనుక అందరికీ పాత్రికేయులందరికీ పేరు పెట్టి నమస్కారం. వచ్చిండ్రో అందరు కూడా అన్ని ఉద్యమాలు కొట్టుకుపోయినాయి. తెలంగాణ ఉద్యమంలో అందరు కొట్టుకుపోయినరు. తెలంగాణ ప్రధానంగా ఉంది. తెలంగాణ గురించి కొట్లాడినోళ్ళు కానీ, సచ్చినోళ్ళు కానీ, తెలంగాణ గురించి త్యాగాలు చేసిన వాళ్ళు కానీ జనాభా కన్నా అత్యధిక శాతంగానే పార్టిసిపేషన్ ఉంది. మరి మేము ఉన్నంత వరకు మేము చేసినాం. అసెంబ్లీలో వచ్చిన ఆ సెన్సస్ కోసము కొంచెం బడ్జెట్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రిపరేషన్ ఆఫ్ ద సెన్సస్ కోసం బడ్జెట్ అని 2021-22లా గవర్నమెంట్ 3,500 కోట్ల బడ్జెట్ కేంద్రీకరించింది సెన్సస్ కోసం. అదే ఇప్పుడు ప్రెసెంట్ బడ్జెట్లో 1,200 కోట్లు కేంద్రీకరించింది. అంటే అర్థమైంది వీళ్ళకి సెన్సస్ చేయాలని ఆలోచన లేదు అని. అట్లనే పంచాయత్ రాజ్కి ఒక రూల్ ఉంది. మీరు ఎప్పుడైతే మీరు ఎలక్షన్స్ ఉన్నాయి దాని ముందు మీరు ఎలక్షన్స్ చెయ్యకపోతే మీకు రావాల్సిన పంచాయత్ రాజ్కి బడ్జెట్ రాదు. ఇవాళ కేంద్రం నుంచి మనకి 4,000 కోట్ల బడ్జెట్ రావాల్సి ఉంది. అది ఎప్పుడు నవంబర్ లోపల ఈ పంచాయత్ రాజ్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ చేస్తేనే మనకి ఆ 4,000 కోట్లు వస్తాయి, లేకపోతే 4,000 కోట్లు పోతాయి. అంటే ఈ నవంబర్ లోపల కుల గణన కూడా కావాలి, ఎలక్షన్స్ కూడా అయిపోవాలి. దీనికి ఇప్పటి నుంచి తొందరపడితేనే సమగ్ర సర్వే 15 రోజులలో అయిపోయింది. సో డెఫినెట్గా చెయ్యొచ్చు. రాహుల్ గాంధీ గారు ఏదైతే డిక్లరేషన్లోనే అనౌన్స్ చేసినారు మేము కులగణన చేస్తామని, అది రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తేనే చేయగలుగుతామని మీ అందరికీ ఒక విషయం చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు పెద్దవాళ్ళందరికీ ప్రత్యేకంగా రాజారాం యాదవ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వీరన్న. వారు ఈరోజు కాదు, ప్రతి సందర్భంలో బీసీల పక్షాన నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఆ రోజు బీసీల పక్షాన ఆ రోజు ప్రభుత్వము మరి అప్పీల్ తోకపోతే తన సొంత ఖర్చులతోటి మరి మన రిజర్వేషన్ కోసం వారు కొట్లాడిండ్రు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, కోర్టులో కొట్లాడిండ్రు. ఈరోజు కూడా మన పక్షాన నిలబడ్డారు. మరి వారి తండ్రి అయినటువంటి శివశంకర్ గారి జన్మదినం ఈరోజు జరుగుతూ ఉన్నది. మరి వారు అనేక కార్యక్రమాలు పెట్టుకొని కూడా ఇప్పుడు కూడా ఇంకా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మరి కార్యక్రమం ఉంది. దీనికి వచ్చినందుకు అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఆర్ కృష్ణ మాట్లాడే ముందు మా యువ నాయకుడు బొంగు ప్రసాద్ అన్న ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. ఈరోజు హైదరాబాదులోని ఇందిరా పార్కులో బీసీలు దాదాపుగా ఒక 17 సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సత్యాగ్రహ దీక్షలో కూర్చున్నటువంటి నా బీసీ నాయకులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి బీసీ బంధుమిత్రులకు, మరి మీడియా మిత్రులందరికీ కూడా పూలే విప్లవాభివందనాలు తెలియజేస్తున్నా. భారతదేశానికి స్వాతంత్రం కావాలని కొట్లాడిన దాంట్లో బీసీల త్యాగాలు ఉన్నాయి. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నాయకులను తలుచుకుంటా ఉంటాం మెడికల్ కాడ. కానీ నాదొక చిన్న విజ్ఞప్తి మిత్రులారా, నాయకులు తలుచుకోవడం కాకుండా దయచేసి వారు చేసిన పోరాటాన్ని తెలుసుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ ఉపయోగం ఉంటుంది అనేది నా విజ్ఞాపన. మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే నాయకులను తలుసుకోవద్దని కాదు, తలుసుకుంటూనే వాళ్ళ జీవిత కార్యక్రమంలో, వాళ్ళ జీవనంలో వాళ్ళు చేసినటువంటి పోరాటాన్ని తెలుసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఉపయోగం ఉంటుందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ బీసీల సమగ్ర సామాజిక న్యాయం కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో నేను ఇటీవల కాలంలో రాజీనామాలతో కలిసి పనిచేస్తున్నా. భవిష్యత్తులో కూడా సత్యాగ్రహ దీక్షతో పాటు మొత్తం సమాజంలో 3 విభాగాలను మిత్రులారా, ఈ భారత రాజ్యాంగం ప్రజలకు అందేది 3 విభాగాల ద్వారా. ఒకటి
ఈ చట్టాలు చేసినటువంటి చట్టసభ శాసన నిర్మాణ శాఖ, అట్లా ఈ చట్టాలను అమలు చేసినటువంటి కార్యనిర్వాహక శాఖ, ఈ రెండింటి పర్యవేక్షించేటటువంటి న్యాయశాఖ, ఈ 3 విభాగాలలో మనకు జనాభా నిష్పత్తి ప్రకారం వాటా దక్కినప్పుడు మాత్రమే నిజమైనటువంటి అభివృద్ధి సంక్షేమాలను మనకు వాటా దక్కుతారని భావిస్తూ పెద్దలందరికీ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థి యోధుడు శాసన నాయకుడైనటువంటి రాజారాం యాదవ్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీల ఐక్యత, చట్టసభలో బీసీ రిజర్వేషన్ కోసం, సామాజిక ఆర్థిక సర్వేతో పాటు సమగ్ర కులజనల కోసం థ్యాంక్ యూ. ఇది ప్రజాపాలన కాదు, 4% ఉన్న రెడ్ల పాలన, 40% ఇస్తున్నటువంటి రెడ్ల పాలన, ప్రజాపాలన పేరుతో, ప్రజాప్రభుత్వం పేరుతో ఉన్నటువంటి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడదామని నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నువ్వు ఏ రోజు చెప్తున్నా, ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తావు ఆ రోజే మేము కూర్చుంటాము. అంతవరకు మా కేవీ గౌడు, మా రాజు ఎల్బీ నగర్లో దీక్ష చెప్తారు, ఎల్బీ నగర్లో నిరాదీక్ష చెప్తారు, రిలే నిరాదీక్ష చెప్తారు. అక్కడ రోజు రిలే దీక్ష చేస్తాము. తర్వాత ఏ రోజైతే నువ్వు నోటిఫికేషన్ ఇస్తావు, ఎన్నికలకు పోతావో ఆ రోజు ఆమరణ దీక్షకు రెడీ అవుతామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మన ఆర్ కృష్ణ మాట్లాడాల్సిగా కోరుతా ఉన్నాం. టీఆర్ఎస్ మీద ఒక రాజకీయ విమర్శలకు కాకుండా ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, ఇద్దరు అన్నలు ఇక్కడ ఉన్నారు, పార్టీ పరంగా ఏం నిర్ణయం తీసుకుంటారో పార్టీని ప్రకటించాల్సిన అవసరం కూడా ఇవాళ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ బీజేపీ పార్టీని, కమ్యూనిస్ట్ పార్టీలను, ఇవాళ సిపిఎం పార్టీ అయితే ఒకప్పుడు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆ బహుజన లెఫ్ట్ ఫ్రంట్లో కూడా నేను వరంగల్ పార్లమెంట్ కన్వీనర్గా పనిచేసిన వారు సామాజిక న్యాయం కోసము ఎంతో పోరాటం చేసిన సిపిఎం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీతో జతగట్టున్నది. మరి ఆ కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు వారి విధానాన్ని బహిరంగపరచాల్సిన అవసరం ఉంది. లేదంటే వినయన్న లాంటాళ్ళు, సీనన్న లాంటాళ్ళు వ్యక్తిగతంగా మేము ఈ యొక్క బీసీ ఉద్యమానికి మద్దతుగా ఉంటామని ప్రకటిస్తే ఈ యొక్క బీసీ ఉద్యమానికి ఒక నమ్మకము, ధైర్యం వస్తుందని ఆ దిశగా మనందరం కూడా కలిసి ముందుకు సాగాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మిత్రులకు, రాజారామన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన ముఠా గోపాల్ అన్న మాట్లాడే ముందు ఒక మాట, చాలామంది ఒక అపోహ ఉంది, మా వినయాన్ని ఇక్కడే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు 33% నుంచి మా పుంజాల వినయ్ అన్న పిసిఎల్ సెక్రటరీ కొడుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడే మన పక్కన ఉన్నారు. చాలామందికి అన్న సాయి నరేంద్ర వినాలి, చాలామంది ఏంటంటే ఒక అపోహ, ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంటు 33% నుంచి 23% తగ్గించుకోమని జడ్జిమెంట్ వచ్చింది. అది దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది 18లో. కానీ దానికి మూలం ఎక్కడ పడ్డదంటే, దానికి ఆది ఎక్కడంటే కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళ హైకోర్టు బెంచ్ ఏదైతే 50% పరిమితి కంటే పెరుగుతుంది కాబట్టి 33% ఉంటే ఆ 33% తగ్గించుకొని 50%కే పరిమితం చేసుకోవాలని చెప్పేసి హైకోర్టు ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇచ్చింది. హైకోర్టు ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఇదే జానారెడ్డి గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారం ఉన్నది, వాళ్ళు కనీసం సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయలేదు. ఆ ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి నాయకుడు, బలహీన వర్గాల బిడ్డ, మన శివశంకర్ అన్న పుత్రుడు మన వినయన్న. వీరేసిండ్రు, ఊసమ్మశివరావు వేసిండ్రు. ఊసమ్మశివరావు గారు వినయన్న సుప్రీంకోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేసిండ్రు, ప్రభుత్వం వేయలేదు. సిగ్గుపడాలి కాంగ్రెస్ పార్టీ ఆ రోజున నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ గొప్పగా ఉంది మొదటి నుంచి. ఇక్కడ లోకల్ నాయకత్వం, ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ, జానారెడ్డి కారణం 33% నుంచి 2% పోవడానికి సుప్రీంకోర్టులో కనీసం ఛాలెంజ్ చేయలేదు. ఆ విషయాన్ని తెలుసుకోకుండా మనం కూడా దాంట్లో పడతామని చెప్పేసి ఇలా ఈ సమాజానికి ఇంకా చాలా విషయాలు చెప్పేది ఉంది, మనం కార్యాచరణ ప్రకటించేది ఉంది. మరి మా ముఠా గోపాల్ అన్న మాట్లాడాల్సి కోరుతాం.